నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. అవినీతి సర్కారును అంతమొందించండి, పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చొద్దు. నిన్న నరేంద్ర మోడీ మొదటిసారిగా వీళ్ళిద్దరితోటి 2014లో కలిసి పోటీ చేసినటువంటి మూడు పార్టీలు 18లో విడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసిపోయిన తర్వాత మొదటిసారిగా ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు సంబంధించి అయితే మన గెలుపు ఖాయం, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏం చేసినా కూడా ఒకటి చెప్తాం మీకు. ఈ జోక్ చూడాలి మీరు. జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటాము. ఇది ఆమె చెప్తున్నది. పుష్పగుచ్చం ఇవ్వండి, ఆయనకు శాల్వాతో సత్కరిస్తారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినటువంటి వేదిక పైన చెప్పేటోళ్ళకి అలా ఉండేటోళ్ళకి కనీసం సమన్వయం లేనటువంటి పరిస్థితి. ఇంకా మూడు పార్టీలకి ఏం సమన్వయం ఉంటుంది? అటు ఇటు వెతుకుతున్నారు. ఆడ పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం కోసము, నారా చంద్రబాబు నాయుడు శాల్వా కోసము వెతుక్కుంటున్నారు. ఇంకా వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అనేటువంటి అంశం గురించి మనం నమ్మాలిగా. అక్కడ ఏం లేకపోతే పాపం పురంధేశ్వరి ఆమె తెచ్చుకున్నది ఒక విగ్రహం. ఏది నరేంద్ర మోడీకి వెళ్ళిపోయేటప్పుడు సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు ఇది బిత్తర చూపులు చూస్తున్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే బిత్తర చూపులు చూస్తున్నారు. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు పుష్పగుచ్చము, వాళ్ళిద్దరు శాల్వా కప్పాలి. చంద్రబాబు నాయుడు శాల్వా కప్పాలి ప్రధానమంత్రికి, పవన్ కళ్యాణ్ గారు శాల్వా కప్పాలి. ఇద్దరు బిత్తర చూపులు చూస్తారు. అంటే శాల్వా తెచ్చుకోకుండా, పుష్పగుచ్చం తెచ్చుకోకుండా వాళ్ళు ఏం చేయాలనో, పోనీ మేము తెచ్చుకోలేదమ్మా నువ్వు చెప్పకు అని చెప్పాలా, లేదా మాట్లాడద్దని చెప్పాలి. ఒక ప్రధానమంత్రితోటి ఇన్ని సంవత్సరాల తర్వాత కలిస్తే స్టేజ్ మీద ఒక శాల్వా పుష్పగుచ్చం లేకుండా వచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళు మళ్ళా కలిసి మేము పనిచేస్తాం. ఇగో మళ్ళా పాపం పురంధేశ్వరి అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఆమె తెచ్చుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ నుంచి ఇది జరిగింది. ఇది మోడీ కూడా నవ్వుకుంటున్నారు పాపం. ఇక్కడ ఉండేటువంటి నాయకులంతా కూడా బిత్తర చూపులు. ఇంకా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులను చూద్దాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ అంటే ఏంటి, నరేంద్ర మోడీ ద్రోహం చేసిండు, ఆంధ్రప్రదేశ్కు మట్టి నీళ్లు పట్టుకొచ్చిండు, రాజధానిని కట్టలేకపోయిండు, మేము అడిగితే ఇయ్యలేకపోయిండు, ఆయన దేశద్రోహి, నరేంద్ర మోడీకి భార్య లేదు, నరేంద్ర మోడీకి పిల్లలు లేరు, నరేంద్ర మోడీకి కుటుంబం లేదు, నరేంద్ర మోడీ ఆ దేశద్రోహంతో సమానము, నాకు నారా లోకేష్, నారా దేవాంశు, భువనేశ్వరి భర్తను నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పి కన్న తల్లిని చూసుకోలేదు, కట్టుకున్న భార్యను వదిలేసినటువంటి మనిషి అని తిట్టినటువంటి వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ చెప్పింది 2018లో. ఇన్ని చేసి వీళ్ళందరూ స్టేజ్ మీద కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, పోయారు, తిట్టుకున్నారు. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి ఒకరిపైన ఒకరు సోషల్ మీడియాలో మామూలు కాదు. అసలు తెలుగుదేశం సోషల్ మీడియా అయితే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రపంచంలో ఎవ్వరూ తిట్టినంత తిట్టిండ్రు. ఇప్పటికి కూడా తిడుతున్నారు. ఇప్పటికీ పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా. ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళ బామ్మారిది, చంద్రబాబు నాయుడు బామ్మారిది సినిమా నటుడు బాలకృష్ణ అయితే అసలు ఇక వచ్చిరాని హిందీ భాషలో అమ్మనా బూతులు తిట్టినటువంటి వ్యక్తి. వీళ్ళు కలిస్తే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు తిట్టితే నరేంద్ర మోడీ చెడ్డోడు, వీళ్ళు పొగిడితే నరేంద్ర మోడీ మంచోడు. అంటే ఇప్పుడు ప్రజలంతా పిచ్చోళ్ళు, మీరు చంద్రబాబు నాయుడు చెప్పంగానే రా అనగానే ఓట్లు వేయాలి, గుద్దాలి. ఇది చేయాల్సినటువంటి పని. మళ్ళీ ఇంత చేసిన తర్వాత ఇది ఒక్కటే కాదు, తర్వాత మోడీ మాట్లాడుతున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ
మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 3 నిమిషాలు 4 నిమిషాలు మైక్ బంద్ చేసినటువంటి పరిస్థితి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు, నరేంద్ర మోడీ మాట్లాడుతున్నప్పుడే మళ్ళీ మైక్ కట్ చేశారనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఏదో కావాలని చేసినటువంటి అంశంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ అంశం పైన క్లారిటీ ఇవ్వాలి. ముగ్గురు కలిసిపోతారు, అయిపోయింది. మీరు కలవంగానే కింద ఉండేటువంటి క్యాడర్ కలవద్దా? ప్రజలు కలిసిపోవద్దా? అంటే మీ అవసరాల కోసం, మీకు ఉండేటువంటి బాధల కోసం మీరు కలిసిపోతారు. మీరు తిట్టుకుంటారు, అయిపోతుంది. పైన ఉండేటువంటి నాయకులంతా కూడా అవసరం కోసం కాళ్ళు పట్టుకుంటారు, కలిసిపోతారు. కానీ నిన్నటిదాకా తిట్టుకొని కొట్టుకున్నటువంటి క్యాడర్ అంతా కలిసి ఉంటుందా? ఎప్పుడైనా కనీసం కింద ఉండేటువంటి జిల్లా స్థాయి అధ్యక్షులతోటి వాళ్ళ మీటింగు, లేదంటే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండేటువంటి ముఖ్య నాయకులు 3 పార్టీలకు సంబంధించినటువంటి కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేస్తామనేటువంటి విషయం చెప్పారు? ఎక్కడైనా చెప్పలేదు. ఇది రాజకీయాలకు సంబంధించి. మరి ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ చెప్పిండు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా మేము క్షమించేస్తున్నాం, చంద్రబాబు నాయుడుకు ఓటేస్తామనంటే ఓటేస్తారా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అభిమానులు? ఈయనకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి దాంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన అవసరం కోసం నరేంద్ర మోడీ, అదే మోడీ వాళ్ళకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుందంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు కానీ, జాతీయ స్థాయి నాయకులు కానీ ఆ పొత్తు పైన ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ 5 ఏళ్ల పాటు చేసినటువంటి పొరపాట్లకు, లేదంటే 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడును మేము తిట్టిందంతా వట్టిదే, కావాలని తిట్టినమని భారతీయ జనతా పార్టీ నాయకులు, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లడ్డూలు తెచ్చినవా, బూజు పట్టినటువంటి లడ్డూలు తెచ్చినవా నాయన అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ప్రజలకు సమాధానం చెప్పాలి, సమాధాన పరచాలి. ఇది నిజమా అబద్ధమా అనేటువంటి అంశం పైన మాత్రం క్లారిటీగా చెప్పకపోతే, మీరు తిట్టుకుంటే మేము తిట్టాలి, మీరు కలిసిపోతే మేము కలిసి ఓటేయాలనా అని ప్రజల్లో, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మాత్రం ఉంది. 3 పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అదే వ్యతిరేకత ఉందనేటువంటి విషయాన్ని చెప్పాలి. చెప్పక తప్పని పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించినటువంటి కలయిక కేవలం అసంబద్ధమైనటువంటిది, అధికార దాహంతో కూడుకున్నటువంటిది ఆ 3 పార్టీల కలయిక అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. దానికి సంబంధించి ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీల పత్రికనేమో అవినీతి సర్కారును అంతమొందించండి, కూటమిదే పీఠం, కుప్పకూలిన రాష్ట్రాన్ని నిలబెడతాం, పవన్ గెలుపు ఖాయం, దీనికి సంబంధించినటువంటి అంశాలను బాగా బేసిక్గా ఏదో చేసిరు అనేటువంటిది. చంద్రబాబు నాయుడును మీది చాలా గట్టి స్వరం, వేదికపై చంద్రబాబుతో మోదీ ముచ్చట్లు. పొత్తు పెట్టుకున్నాక వేదిక మీదకి వచ్చినాక ముచ్చట్లు పెట్టుకోకపోతే, సపర్లు కొట్టకపోతే కొట్టుకుంటారా? స్టేజ్ మీదకి వచ్చి కొట్టుకోరు కదా. అదే జరిగింది. అంతకంటే ఏదో గొప్పగా చంద్రబాబు నాయుడు విజనరీ, మోడీ ఆయన దగ్గర నేర్చుకున్నాడని రాసిరు. ఇంతకుముందు అయితే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు దగ్గర విజనరీ నేర్చుకున్నాడని, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవం దేశానికి కావాలని చెప్పుకునేంత ఇంకా నయం. బీజేపీ జనసేన లేకపోతే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ కుప్పగూలిపోయి ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి. విజయం మనదే, చంద్రబాబు పవన్లతో మోదీ మాటామంతి. వచ్చిందే వాళ్ళతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడానికి కదా. వాళ్ళతో మాటామంతి చేయకపోతే మీరు అటుంటుండే నేను ఒక్కరిని మాట్లాడుకుని వెళ్ళిపోతాను అనలేడు కదా నరేంద్ర మోడీ. దీనికి సంబంధించినటువంటి అంశం ప్రజాగలంలో ఖాళీగా ఉన్న కుర్చీలు, సభా వేదికపై ప్రధానికి అవమానం. రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్డీఏ కూటమిలో 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు వందలాది పుస్తకాలు చదవాలని చెప్పుకున్న జనసేన పవన్ కళ్యాణ్కు తెలియదు. ప్రధాని హెలికాప్టర్ దిగి వేదికపైకి రాగానే వట్టి చేతులతో ఆహ్వానం పలికారు. ఆయన కూర్చున్న తర్వాత ప్రధాని చంద్రబాబు నాయుడు సన్మానిస్తారని, పవన్ పూలబొకే ఇస్తారని వ్యాఖ్యాత చెప్పారు. దీంతో మోడీ సహా అందరూ లేచి నిల్చున్నారు. అయితే అక్కడ శాలువా లేదు, పూలబొకే లేదు. పురంధేశ్వరి తాను సభ పూర్తయిన తర్వాత మోడీని సన్మానించేందుకు తీసుకొచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహిష్కరించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎందుకు రాయలేదు, ఎందుకు కప్పిపుచ్చుకున్నది అనేటువంటి విషయాన్ని చెప్పాలా? అంటే చంద్రబాబు నాయుడు తోటి మాటామంతి, మీది గట్టి స్వరం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో ఏం మాట్లాడిండో ఎమ్మడే మీకు ఫోన్ చేసి చెప్పారు కదా. మరి ఈ తెలివి లేదా? ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇన్నేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకుడికి కనీసం సభా మర్యాద కూడా తెలియదు. ఇక వీళ్ళు ప్రజలను పరిపాలిస్తే వాళ్ళకు ఓట్లేయాలనా? మోడీ కానీ, లేదంటే బీజేపీ కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలా?
దీనికి సంబంధించి అంటే మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర పరిపాలించిస్తే ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పాలి, చెప్పక తప్పని పరిస్థితి. ఏమి చేయలేరు. కూటమిదే పీఠం పవన్, కూటమిదే పీఠం. పీఠం వచ్చిన తర్వాత మీకు ఏమొస్తుంది? మీకు ఒక పీఠ కూడా ఏరు. పవన్ కళ్యాణ్ గారు రేపు తెలుగుదేశం పార్టీ కనుక పొరపాటున అధికారంలోకి వస్తే మీకు ఒక పీట కూడా ఏరు, మిమ్మల్ని ఎవరు దేకను కూడా దేకరు. మళ్ళా పవన్ కళ్యాణ్ చుట్టూ లేదా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండేటువంటి నాయకులు మీకు కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్తున్నాను కదా, రేపు తర్వాత కూడా ఇదే పవన్ కళ్యాణ్ అవమానించి పంపుతారు. కాకపోతే మనకు సిగ్గులేదు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా కూడా దులిపేసుకొని వెళ్ళిపోయే రకం కాబట్టి చంద్రబాబు నాయుడుకు వంత భారతం తప్పితే సొంతంగా ఎదగాలనేటువంటి నాయకత్వ లక్షణాలు లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. తోసి నెట్టేసి తెలుగుదేశం పార్టీలు మిమ్మల్ని పక్కకు నెట్టినా కూడా మళ్ళీ అంతా దులుపుకొని పోయి చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయేటువంటి పరిస్థితి తప్ప సొంతంగా ఎదగాలనేటువంటి తాపత్రయం కానీ అసలు మీ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టిరో, దాని లక్ష్యాలు ఏమిటో, దాని సిద్ధాంతాలు ఏమిటో, దాని భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో అనేటువంటి విషయాలను ప్రజలకు చెప్పకుండా మీరు ఎన్ని చేసినా వృధా. మీ శక్తినంతా కూడా చంద్రబాబు నాయుడుకు దారాదత్తం చేయడం వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏమిటి? ఇది ప్రజలు అడిగేటువంటి ప్రశ్న. మీరు ముఖ్యమంత్రి అయితే లేరు, ఉప ముఖ్యమంత్రి అయితే లేరు, ఏం లేదు. మీకు ఏమీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఇంత త్యాగం చేస్తున్నారు, కష్టపడుతున్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉండుంటది అనేటువంటిది ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటిదాకా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇది వీడియోలో చూసినాం కదా, అది వాళ్ళ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ కూటమికి సంబంధించి